Hi friends, how are you? Hope doing well. So welcome to Malle's official 007 spoken English channel. సో మనం ప్రీవియస్ క్లాస్ లోపల బీ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం. ఇందులో కూడా మనం బీ ఫార్మ్స్ గురించే నేర్చుకోవడం జరుగుతుంది. అంటే రిమైనింగ్ బీ ఫార్మ్స్ గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. అయితే అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? మీ యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండండి. ఈ ఛానల్ డెవలప్మెంట్కు మీ యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉండండి. అయితే ఇక్కడ మనం ఎస్టర్డే కొన్ని బీ ఫార్మ్స్ గురించి మనం నేర్చుకున్నాం. మళ్ళీ కంటిన్యూస్ బీ ఫార్మ్స్, ఇంకా మిగిలిన బీ ఫార్మ్స్ ఈరోజు మనం నేర్చుకుంటాం. ఇక్కడ బీ ఫార్మ్స్ అంటే చెప్పుకున్నాం కదా. బీ అంటే లిటరల్గా ఉండుట అని అర్థం. జనరల్గా మనం చెప్తుంటాం బీ దేర్, బీ ఇయర్. ఓకేనా? సో ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం. బీ సైలెంట్ క్లాస్ రూమ్లో అయితే ఆ విధంగా మనం చెప్తుంటాం. సో ఇవన్నీ బీ ఫార్మ్సే. బీ ఫార్మ్స్ అనేటివి మెయిన్గా సెంటెన్స్ ఫార్మేషన్ లోపల యూజ్ అవుతాయి. సెంటెన్స్ ఫార్మేషన్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో గుండెకాయ లాంటిది. సో కాబట్టి కంపల్సరీ మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఖచ్చితంగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ లోపల బీ ఫార్మ్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. ప్రీవియస్ క్లాస్లో కొన్ని బీ ఫార్మ్స్ నేర్చుకున్నాం, మళ్ళీ కొన్ని బీ ఫార్మ్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. చూడండి ఒకసారి. హ్యావ్ టు బి, హ్యాస్ టు బి అన్నాం. హ్యావ్ టు బి, హ్యాస్ టు బి అంటే ఏంది? చేస్తూ ఉండాల్సి ఉంది. అంటే జనరల్గా హ్యావ్ టు, హ్యాస్ టు అంటే ఏంది? చేయాల్సి ఉంది. మరి హ్యావ్ టు బి, హ్యాస్ టు బి అంటే చేస్తూ ఉండాల్సి ఉంది, బీ ఫార్మ్ కాబట్టి. నెక్స్ట్ షెల్ హ్యావ్ టు బి, విల్ హ్యావ్ టు బి, భవిష్యత్తులో చేస్తూ ఉండాల్సి వస్తుంది. అంటే భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది అని అర్థం ఏంది? హ్యావ్ టు అంటాం మనం. హ్యావ్ టును భవిష్యత్తులో చేయాల్సి వస్తుంది. హ్యావ్ టు బి అంటే భవిష్యత్తులో చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఇది బీ ఫార్మ్ కాబట్టి మనం అలా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు హ్యావ్ టు బి అన్నాము, ఇక్కడ హ్యాస్ టు బి అన్నాము. మరి ఎందుకు ఇక్కడ రెండు మెన్షన్ చేసినామంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటివి ఐ, యు, యు అండ్ దే అనేటివి వస్తాయో అప్పుడు మనం హ్యావ్ టు బి అని యూజ్ చేస్తాం. హ్యాస్ టు బి ఎప్పుడు యూజ్ చేస్తాం? ఈ, సి, ఇట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా? హీ హ్యాస్ టు బి, సి హ్యాస్ టు బి, ఇట్ హ్యాస్ టు బి అంటాం మనం. ఐ హ్యావ్ టు బి, ఇట్లా ఈ విధంగా. మరి షెల్ హ్యావ్ టు బి, విల్ హ్యావ్ టు బి. షెల్ హ్యావ్ టు బి, సారీ ఇక్కడ విల్ హ్యావ్ టు బి. సో విల్ హ్యావ్ టు బి, షెల్ హ్యావ్ టు బి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్? అంటే భవిష్యత్తులో చేస్తూ ఉండాల్సి వస్తుంది. అంటే షెల్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే జనరల్గా ఐ కానీ యూ కానీ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తుంటాం. విల్ హ్యావ్ టు బి ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ, వి, యూ, దే, ఈ, సి, ఇట్ వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. కంపల్సరీ ఇవి ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ లోపల ఇవి ఒక ప్రాణం లాంటివి అన్నట్టు. అంటే ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ లోపల. ఓకేనా? రైట్. నెక్స్ట్ నీడ్ టు బి, నీడ్స్ టు బి అంటే చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది అని అర్థం. మరి నీడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ, వి, యు, దే అనేటివి సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఒక సెంటెన్స్ లోపల వచ్చినప్పుడు మనం నీడ్ టు బి యూజ్ చేస్తాం. ఈ, సి, ఇట్ అనేటివి ఒక సబ్జెక్ట్ లోపల ఒక సెంటెన్స్ లోపల సబ్జెక్ట్గా వచ్చినప్పుడు నీడ్స్ టు బి అని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే మనం నీడ్ టు బి, నీడ్స్ టు బి అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ హ్యాడ్ టు బి అంటే చేస్తూ ఉండాల్సి వచ్చింది. హ్యాడ్ టు బి అంటే చేస్తూ ఉండాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. వుడ్ లైక్ టు బి, వాంట్ టు బి, విషెస్ టు బి, వాంట్స్ టు బి, ఓకేనా, విష్ టు బి. సో ఇవి మనం ఈ బీ ఫార్మ్స్ దేని కొరకు యూజ్ చేస్తామంటే సెంటెన్స్ లోపల చేస్తూ ఉండాలనుకుంటున్నాను అని అన్నప్పుడు మనం ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు బి టీచ్ ఇంగ్లీష్ క్లాసెస్ అంటే నేను ఇంగ్లీష్ క్లాసెస్ అనేటివి ఓకేనా టీచ్ చేస్తూ ఉండాలనుకుంటున్నాను అని అర్థం. అంటే ఇక్కడ మూడింటి యొక్క మీనింగ్ ఒకటి చూడండి. వుడ్ లైక్ టు బి, వాంట్ టు బి, ఓకేనా, విష్ టు బి అంటే చేస్తూ ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి గమనించాలి. వాంట్ టు బి అన్నాం, వాంట్స్ టు బి అన్నాం. వాంట్స్ టు బి అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? జనరల్గా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ సెంటెన్స్ లోపల ఈ, సి, ఇట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తాం. వాంట్ టు బి ఎప్పుడు యూజ్ చేస్తాం? సెంటెన్స్ లోపల ఐ, వి, యు అండ్ దే అనేటివి వచ్చినప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇది క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఐ, వి, యు, దే అని వచ్చినప్పుడు వాంట్ టు బి అని యూజ్ చేస్తాం. ఈసీ టు అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు వాంట్స్ టు బి అని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విష్ టు బి అండ్
విష్ టు బి అండ్ వాంటెడ్ టు బి. అంటే అర్థమైంది. విష్ టు బి, వాంటెడ్ టు బి అంటే చేస్తూ ఉండాలనుకున్నాను. ఇది పాస్ట్ లో ఉపయోగిస్తాం. చేస్తూ ఉండాలనుకున్నాను, అంటే చేస్తూ ఉండాలనుకున్నాను. అంటే ఇక్కడ చేస్తూ ఉండాలనుకుంటున్నాను, చేస్తూ ఉండాలనుకున్నాను. ప్రజెంట్ లో యూజ్ చేస్తాం, పాస్ట్ లో యూజ్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ ఏబుల్ టు బి అంటే చేయగలిగే స్థితిలో ఉండి ఉన్నాను. యూజ్డ్ టు బి అంటే ఏంది? ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని. మీరు మనం సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందని అప్కమింగ్ క్లాసెస్ నేర్చుకుంటాం. కానీ ఆలోపు మీరు కంపల్సరీ ఈ బీ ఫార్మ్స్ ఏంది, తర్వాత ఈ బీ ఫార్మ్స్ యొక్క అర్థాలు ఏందనేది కంపల్సరీ తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనం ఫ్యూచర్ లోపల సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇంకొన్ని బీ ఫార్మ్స్ వి విల్ ఎక్స్ప్లెయిన్ రిమైనింగ్ బీ ఫార్మ్స్. ఇంకొన్ని ఉన్నాయి, వాటిని చూద్దాం. ఓకేనా? అంటే బీ ఫార్మ్స్ అనేటివి చాలా ఉంటాయి, అంటే సుమారు ఇవి ఎక్కువ ఉంటాయి. సో వీటన్నిటిని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు బట్టి పడతారా, ఎలా చేస్తారా అనేది నేర్చుకోవాలి. జనరల్గా ఫ్రూట్ జ్యూస్ అంతా కలిపి మనం తాగుతాం కదా, అట్నే వీటిని బట్టి పట్టడం, అర్థం చేసుకోవడం, ఏ విధంగా నైనా పర్లేదు, వీటిని కంపల్సరీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వీటిని మనం సెంటెన్స్ లోపల పర్ఫెక్ట్గా యూజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇట్లా తీసుకున్నట్టయితే విల్లింగ్ టు బి, నెక్స్ట్ ప్లానింగ్ టు బి, నెక్స్ట్ ప్లానింగ్ టు బి, గోయింగ్ టు బి, నెక్స్ట్ బాట్ టు బి, నెక్స్ట్ డేర్ టు బి. అంటే ఇవన్నీ నేర్చుకోవాలండి, కంపల్సరీ నేర్చుకోవాలి. విల్లింగ్ టు బి, ప్లానింగ్ టు బి, గోయింగ్ టు బి, బాట్ టు బి, డేర్ టు బి. విల్లింగ్ టు బి అంటే ఏంది? అంటే ఉత్సాహంతో చేస్తూ ఉంటాను, అనేది ఇక్కడ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ప్లానింగ్ టు బి అంటే ఏంది? ప్రణాళికతో చేస్తూ ఉంటాను, నెక్స్ట్ గోయింగ్ టు బి అంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నెక్స్ట్ బాట్ టు బి అంటే ఏంది? బాధ్యతతో చేస్తాను. నెక్స్ట్ డేర్ టు బి అంటే ఏంది? ధైర్యంతో చేస్తాను. ఓకే, ఈ విధంగా ధైర్యంతో చేస్తాను. అంటే ఈ విధంగా మనం ఇవన్నీ కూడా బీ ఫార్మ్సే. వీటిని నేర్చుకోవాలి, వాటి యొక్క మీనింగ్స్ నేర్చుకోవాలి. తర్వాత వీటిని మనం సెంటెన్స్లో ఎలా యూజ్ చేయొచ్చో మనం నేర్చుకుందాం. అయితే ఫైనల్గా మనకి ఏంటంటే ఈ బీ ఫార్మ్సే కాకుండా ఇంకా మనకు హ్యావ్ బీన్ ఫార్మ్స్ కూడా ఉన్నాయండి. హ్యావ్ బీన్ ఫార్మ్స్ ఇవి కూడా ఇంపార్టెంటే. మనం జనరల్గా ఈ హ్యావ్ బీన్ ఫార్మ్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే హ్యావ్ బీన్ ఫార్మ్స్. సో ఇవి కూడా మనం సెంటెన్స్ లోపల ఉపయోగించవచ్చు. వీటిని ఎప్పుడు మనం యూజ్ చేస్తూ ఉంటాం అంటే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ లోపల మనం యూజ్ చేస్తూ ఉంటాం. హ్యావ్ బీన్ ఫార్మ్స్ అనేటివి కూడా నాకు ఎన్ని రకాలో చూద్దాం ఒకసారి. ఇగో హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్, నెక్స్ట్ హ్యాడ్ బీన్, ఓకే. నెక్స్ట్ షెల్ హ్యావ్ బీన్ అండ్ విల్ హ్యావ్ బీన్, ఓకే. షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. నెక్స్ట్ కుడ్ హ్యావ్ బీన్, నెక్స్ట్ వుడ్ హ్యావ్ బీన్, నెక్స్ట్ షుడ్ హ్యావ్ బీన్, సో వీటిని చూస్తూ భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలా తొందరగా, చాలా ఈజీగా వస్తాయి. సో ఖచ్చితంగా ఇవి నేర్చుకోవచ్చు, పెద్ద కష్టం కాదు. సో ఇవి మనం నేర్చుకున్నట్టయితే అడ్వాన్స్ ఇంగ్లీష్ మనం పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు. షుడ్ హ్యావ్ బీన్. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ బీన్,
నెక్స్ట్ మే హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్. నెక్స్ట్ మైట్ హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్. ఓకేనా. నెక్స్ట్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్, కుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్, షుడ్ హ్యావ్ బీన్, మస్ట్ హ్యావ్ బీన్, మే హ్యావ్ బీన్, మైట్ హ్యావ్ బీన్. ఇందులో ఏం లేదు, చాలా సింపుల్ ఇది. హ్యావ్ బీన్ అంటే ఏంది? ఒకప్పుడు మొదలై, ఒకప్పుడు మొదలై ఇంకా జరుగుతున్న పనులు, మొదలై ఇంకా జరుగుతున్న పనులు. ఓకే, జరుగుతున్న పనులు అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఒకప్పుడు ఎప్పుడో మొదలైనవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆ పనులను మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ తోటి యూజ్ చేస్తాం. మీకు డౌట్ రావచ్చు, సార్ హ్యావ్ బీన్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యాస్ బీన్ ఎప్పుడు యూజ్ చేయాలి? జనరల్గా సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అనేటివి ఐ, వి, యు అండ్ దే వచ్చినప్పుడు మనం జనరల్గా ఏం యూజ్ చేస్తాం? హ్యావ్ బీన్ రావాలి. హ్యాస్ బీన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? సెంటెన్స్ లోపల ఈ, సి, ఇట్ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు యాజ్ బీన్ రావాలి. అది కరెక్ట్గా గుర్తుంచుకోవాలి. అది గ్రామటికల్ ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా దాన్ని ఫాలో కావాలి ఆ రూల్. నెక్స్ట్ హ్యాడ్ బీన్. హ్యాడ్ బీన్ అంటే ఏంటంటే గతంలో ఒక పాయింట్ వద్ద మొదలై, గతంలో ఒక పాయింట్ వద్ద మొదలై, పాయింట్ వద్ద మొదలై మొదలై గతంలోనే ఒక పాయింట్ వద్ద ముగిసిపోయిన పనులు, అంటే ఈ పనులు ఏంది? గతంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ గతంలోనే ఒక పాయింట్ వద్ద ముగిసిపోయినటువంటి పనులు. గతంలో ఒక పాయింట్ వద్ద మొదలై గతంలోనే ఒక పాయింట్ వద్ద ముగిసిపోయిన పనులు. ఐవి, యూదే, ఈ, సీట్ అన్నింటికి దీన్నే యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అంటే భవిష్యత్తులో మొదలై కొనసాగే పనులు. అంటే భవిష్యత్తులో మొదలై మళ్ళీ ఇంకా కొనసాగే పనులు. నెక్స్ట్ కుడ్ హ్యావ్ బీన్. కుడ్ హ్యావ్ బీన్ అంటే చేయగలిగి ఉండేవాడిని, అని అర్థం. చేయగలిగి ఉండేవాడిని అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ వుడ్ హ్యావ్ బీన్ అంటే చేసి ఉండేవాడు. రెండిటి యొక్క మీనింగ్ ఒకటేనండి. చేయగలిగి ఉండేవాడిని, చేసి ఉండేవాడిని. నెక్స్ట్ షుడ్ హ్యావ్ బీన్ అంటే చేసి ఉండాల్సింది, చేసి ఉండాల్సింది. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ బీన్ అంటే తప్పకుండా చేసి ఉండాల్సింది, తప్పకుండా చేసి ఉండాల్సింది. ఓకే, అంటే మనం ఖచ్చితంగా ఇంగ్లీష్ రావాలంటే సెంటెన్స్ ఫార్మేషన్ రావాలి. సెంటెన్స్ ఫార్మేషన్ రావాలి అంటే ఈ హ్యావ్ బీను, బీ ఫార్మ్స్ ఇవన్నీ కూడా మనకు రావాలి. ఓకేనా, ఇవి నేర్చుకోవాలి, వాటి మీనింగ్ నేర్చుకోవాలి. అప్పుడే వాటిని సెంటెన్స్ లోపల పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటూ మనం ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ద్వారా ఇతరులతోటి ఇంగ్లీష్ మాట్లాడుతుండొచ్చు, లేదంటే రిటర్న్ రూపంలో కూడా మనం రాస్తూ వెళ్ళొచ్చు. అది. నెక్స్ట్ మే హ్యావ్ బీన్. మే హ్యావ్ బీన్ అంటే చేసి ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు, చేస్తే